వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని పాఠశాలలో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ఉద్యమం సమయంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గీతానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రతి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో కార్యాలయాల్లో వందే మాతరం గీతాన్ని ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు ఉదయం 10 గంటలకి అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో విద్యార్థులు వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడి విద్యార్థులందరూ కూడా వందే మాతరం గేయాన్ని ఎంతో అందంగా వారందరూ కూడా ఎంతో భక్తితో దేశభక్తితో ఆలపించడం జరిగింది. మరి రోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు స్కూల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్ 1875లో నవంబర్ 7న బంకించంద్ర చటర్జీ మనకి వందే మాతరం గేయాన్ని రాయడం జరిగింది. ఈ రోజుతోటి 150 ఏళ్లు పూర్తయ్యాయి. మరి ఈ సందర్భంగా ఈ రోజు స్కూల్లో ఎటువంటి కార్యక్రమాలు అనేవి చేయబోతున్నారు? నమస్తే అండి. మేము ఈరోజు 10 గంటల నుంచి మనము వందే మాతర గీతం గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. 10 గంటలకు మనము అందరూ గీతాన్ని ఆలపించడం జరిగింది. మాకు ముందుగానే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయండి. అన్ని పాఠశాలల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. పిల్లల్లో ఉన్నటువంటి దేశభక్తి గీతాన్ని ఇంకా ఎక్కువ పెంచాలంటే మనందరికీ మామూలుగా తెలుసు వందే మాతరం కేవలం ఒక చరణమే ఉంటుంది. అలా కాకుండా మొత్తము గేయం మొత్తాన్ని విద్యార్థులకు వివరించి దాని ఒకటి గొప్పతనాన్ని వివరించాలనే ఉద్దేశంతో మేము 2 రోజుల క్రితం నుంచి మేము పిల్లలకు మోటివేట్ చేశాము. పిల్లలందరికీ గేయాన్ని మేము పలకటము వాళ్ళు చెప్పింది జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలా కాంపిటీషన్ పెడుతున్నాము పిల్లలకి. చిన్న పిల్లలకేమో డ్రాయింగ్ కాంపిటీషన్ పెడుతున్నాము. అందరికీ ఎస్ఏ కాంపిటీషన్ ఉన్నాయి, క్విజ్ ఉన్నది. సాయంత్రము క్విజ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో పిల్లలకి ఏమిటంటే దేశంకి సంబంధించిన విషయాలు తెలుసుకోవటము, ఆ విధంగా ఆ పాట ఎవరు రచించారు, దాని యొక్క అర్థం ఏమిటి, దాని చరణాలు ఎన్ని ఉంటాయి, ఇవన్నీ జరగడం జరిగింది. చాలామంది పిల్లలు దీన్ని పాడుతున్నారు. మంచిగా పాడిన వాళ్ళకి గిఫ్ట్ జరుగుతుంది. రేపు నవంబర్ 14 నాడు ఈ కార్యక్రమంలో గిఫ్ట్ ఇస్తామండి. మనకి డిఈఓ నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి వచ్చాయి? ఈరోజు కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలని వారి నుంచి ఆదేశాలు అనేవి వచ్చాయి? మేడం మా డిఈఓ రోహిణ్ మేడం గారి నుంచి మాకు ముందే ఆర్డర్స్ వచ్చాయండి. ఈరోజు కండక్ట్ చేయమన్నారు. దీనికి ప్రిపేర్ అయ్యాము ఆల్రెడీ. క్విజ్ ఒకటి, డ్రాయింగ్ కాంపిటీషన్ ఒకటి, ఎస్ఏ కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేసి పిల్లల్ని బెస్ట్ ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలని చెప్పారు. దీనికి అనుగుణంగానే మేము మా టీచర్లు అందరూ కలిసి కూర్చొని 2 రోజుల నుంచి పిల్లల క్లాస్ రూమ్లో ఎంకరేజ్ చేశాము. వాళ్ళందరూ కేవలం ఒక చరణమే తెలుసు, అలా కాకుండా మొత్తం చరణము మన క్యాసెట్ పెట్టి వేసేసి వాళ్ళకి వినిపించాము మంచిగా. దాంట్లో ప్రతి పదానికి అర్థాలు పెట్టేట్టుగా. చిన్నపిల్లకేమో డ్రాయింగ్ కాంపిటీషను, మన భారతదేశం యొక్క మ్యాప్ వేయటం ఒకటి, భరతమాత గురించి చెప్పడం ఒకటి, అదేవిధంగా జాతీయ జెండా దాన్ని డ్రా చేయడం ఒకటి, ఇవన్నీ చేస్తున్నారు. పిల్లలు చాలా ఉత్సాహంగా చేస్తున్నారండి. మన ప్రధాన మంత్రి మోడీ గారి నిర్వహణలో మన దేశం యొక్క గొప్పతనము ప్రజలకు తెలియాలి. ఇప్పుడున్న కాలంలో పిల్లలకి తెలియదు ఏమి, వాళ్ళు కేవలము జెండా వందనం అంటే స్వీట్ తింటాం అనుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళ కష్టపడ్డారు, మన కోసం దేశము ఎలా పోరాటం తెలుస్తుంది. అందులో ఈ వందే మాతరం గొప్పతనం ఏంటంటే ఈ మన వందే మాతరం అంటే నరాల్లో మనకు రక్తం పొంగుతుంది. ఈ స్ఫూర్తితోటే మన దేశ నాయకులందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. 150 సంవత్సరాలు ఇప్పటికి కూడా మన వందే మాతరం అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక గర్వంగా, దేశం గర్వంగా ఉంటుంది. గర్వంగా మనం పెట్టుగా కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎన్నో జరగాలి. ఈ మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే ఈ మొత్తం పాటని మనము మన జాతీయ దీంట్లో బుక్లో పెట్టినట్లయితే పిల్లలందరూ తెలుసుకుంటారు, దాని గొప్పతనం తెలుస్తుంది. అప్పుడు పిల్లలకు బాగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. క్లాస్ రూములలో పిల్లలకి మన వందే మాతరానికి సంబంధించి ఏ విధంగా వారికి ఇంకా మన స్వాతంత్ర ఉద్యమం గురించి, వందే మాతరం గీతం గురించి, దాన్ని రచించిన బంకించంద్ర చటర్జీ గురించి తెలిసే విధంగా ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు క్లాస్ రూములలో? చాలా మటుకు పిల్లలకి మనకు ప్రేయర్లో రోజు వందే మాతరం పాడతారు, కానీ అదొక గేయంలాగా పాడతారు తప్పితే దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు. ఈరోజు 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఉంది కాబట్టి దాన్ని స్పెషల్గా మనం వాళ్ళకి చెప్పినందువల్ల పిల్లల్లో చాలా ఆదుర్ద ఉంటుంది ఏదన్నా కొత్త విషయం నేర్చుకోవటానికి. సో దాని సందర్భంగా మేము దీంట్లో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, దాని నేషనల్ స్పిరిట్ గురించి చెప్పడము, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎందువల్ల అనేది వాళ్ళకి చెప్పడము, అసలు రైటర్స్ అంటే ఎవరు, వాళ్ళు స్వాతంత్రోద్యమం అప్పుడు వాళ్ళు చేసిన పోరాటం ఏంటి, వాళ్ళు రచించిన గేయాలు ఏంటి అనేది ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ప్రైమరీ సెక్షన్స్కి అయితే డ్రాయింగ్ కాంపిటీషన్స్,
అలా చిన్న చిన్న క్విజ్ కాంపిటీషన్స్, హయ్యర్ సెక్షన్స్కి అయితే ఇంకా కొంచెము ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అలాంటివి చేయడం జరుగుతుంది. సో పిల్లల్లో అంటే మనకి ఇందాక సార్ చెప్పినట్టుగా రిపబ్లిక్ డే వచ్చినా లేదంటే ఇండిపెండెన్స్ డే వచ్చినా వాళ్ళు నిజంగానే ఆ స్వీట్ అది ఈ రోజు ఇస్తారు అనేటువంటిది ఒకటి ఉంది. కానీ మన స్వాతంత్రం గురించి దాని గురించి పోరాడినటువంటి ఉద్యమకారుల గురించి చాలా వరకు కూడా తెలీదు. మరి ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా పిల్లలకి అందుకు సంబంధించి ఏమైనా స్పెషల్గా వాళ్ళకి క్లాసెస్ నిర్వహించడం కానీ వాళ్ళ గురించి చెప్పడం కానీ ఇది చేయబోతున్నారా? ఇంక ఇదంతా పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ కదండి. ప్రతి దాంట్లో ప్రతి ఆ కాంపిటీషన్ పెట్టినప్పుడు దాని ముందు దాని ఇంపార్టెన్స్ చెప్పడము, దాంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం స్పిరిట్ ఉండాలి, ఏం నేర్చుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. సో నిజంగానే ఈరోజు 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన వందే మాతరం గేయం. మరి ఒకసారి స్కూల్ పిల్లలతో కూడా మాట్లాడదాము, ఒకసారి వాళ్ళతో పాడించే ప్రయత్నం కూడా చేద్దాము. హాయ్ మా, ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. సో ప్రతిరోజు ప్రేయర్ టైంలో మనం వందే మాతరం అనేది పాడుతూ ఉంటాం కదా, సో ఒక్కసారి మా కోసం పాడతావా? వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శశశామరం మాతరం వందే మాతరం శుభ్రాజోష్ణా పులకితయామినీ పుల్లకుసుమితా ధృమదల శోభినీ సుహాసిని సుమధురభాషిణి సుఖదం వరదం మాతరం వందే మాతరం వందే మాతరం. చాలా బాగా పాడారు. ఈ పాట రాసింది ఎవరు అనేది తెలుసా? వందే మాతరం రాసింది ఎవరు తెలుసా మీకు? బిషా బంకిం చైతా చటకర్. ఓకే. సో ఈ రోజు తోటి 150 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది వందే మాతరం అని తెలుసా మీకు? మీ టీచర్స్ చెప్పారా? మార్నింగ్ ప్రేయర్లో చెప్పారు న్యూస్. ఓకే. సో ఈరోజు కాంపిటీషన్స్ ఉన్నాయంట, మరి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారా మీరు? మనకి స్వాతంత్రంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఏంటి అనేది మీకు ఐడియా ఉందా? సో ఈ రోజు మనము 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం కదా. సో మార్నింగ్ 10 o'clockకి అందరూ కూడా పాడారు కదా, సో ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. సో ఈరోజు ఫిలిం నగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో అయితే ఉదయం 10 గంటలకి ప్రతి ఒక్క విద్యార్థి కూడా వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వివిధ రకాల కాంపిటీషన్లు విద్యార్థులకి నిర్వహిస్తున్నామని కూడా మనకి స్కూల్ మేనేజ్మెంట్ అయితే తెలపడం జరిగింది. చిన్న పిల్లల నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ప్రతి ఒక్కరిలోనూ మన స్వాతంత్ర ఉద్యమం గురించి, ఉద్యమకారులను గురించి, వందే మాతర గీతాన్ని రచించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గురించి, అందరి గురించి తెలిసే విధంగా ఎస్ఏ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నట్లుగా మనకి టీచర్స్ అయితే చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో ఎంతూజియాజం వాళ్ళు చూపిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అని కూడా అనుకుంటున్నారని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు చెప్పారు. పిల్లలు కూడా ఎంతో మంచిగా వారు కూడా వందే మాతరం గేయాన్ని అయితే ఆలాపించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో మన వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలను అయితే నిర్వహించబోతున్నారు. విడుదల శ్రీనివాస్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.